మండల ప్రజలకి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ రేపు బుధవారం శ్రీ వీరాంజనేయ స్వామి పుష్పపల్లికి అతి వైభవంగా జరగడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి గురువారం మార్నింగ్ 5 గంటల వరకు ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ సుమారుగా ఒక 5,000 దగ్గర నుంచి 10,000 వరకు ఈ పుష్పపల్లికి రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాహనదారులని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాహనదారులందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కుప్పం సైడ్ నుంచి వచ్చే వాహనాలు వైఎస్ఆర్ సర్కిల్లోకి వచ్చి అక్కడి నుంచి పట్రపల్లికి వెళ్ళి పట్రపల్లి విలేజ్లో వెళ్ళి నక్కనపల్లి మీదుగా తర్వాత జోన్పల్లి క్రాస్లో వచ్చి మళ్ళీ పలంనేరు రోడ్లో కలుస్తాయి. అలాగే కేజీఎఫ్ రోడ్ కర్ణాటక నుంచి వచ్చే వాహనాలు కుప్పం పోవాల్సినవే వైఎస్ఆర్ సర్కిల్కి వచ్చేసి కుప్పం వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదు పలంనేరుకి పోవాలన్నా తమిళనాడు పేరంపట్టుకు పోవాలన్నా పట్రపల్లి దగ్గరికి వెళ్ళి నక్కనపల్లికి వెళ్ళి అక్కడి నుంచి జోన్పల్లి దగ్గరకు వచ్చి మళ్ళీ ఆ పలంనేరు రోడ్లో అంబేద్కర్ సర్కిల్కి వచ్చి అక్కడి నుంచి బైరపల్లి మీదుగా పోవడం జరుగుతుంది. అలాగే పలంనేరు నుంచి వచ్చే వాహనదారులు కోలార్కి పోవాలన్నా కేజీఎఫ్ పోవాలన్నా కస్తూరి నగరం దగ్గరే వాళ్ళు రైట్ టర్న్ తీసుకొని అలాగే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకవేళ కుప్పం సైడ్ వెళ్ళాలన్నా పేరంపట్టుకు వెళ్ళాలన్నా టౌన్లో అంబేద్కర్ సర్కిల్కి వచ్చి అక్కడి నుంచి తమిళనాడు రోడ్డు పేరంపట్టుకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కుప్పం పోవాలంటే అంబేద్కర్ సర్కిల్కి వచ్చి తమిళనాడు రూట్లో పేరంపట్టు పోయే రూట్లో వెళ్తూ బైరపల్లి క్రాస్ దగ్గర ఈ జోగిల్ వరకు వెళ్ళి జోగిల్ నుంచి అట్లా రామకుప్పం నుంచి రాజపేట మీదుగా వెళ్ళిపోవచ్చు. లేదంటే అలాగే రైట్ సైడ్ తీసుకొని మన అన్నవరం క్రాస్ దగ్గర నుంచి వచ్చి పోవాల్సి వస్తుంది. ఇది సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దీన్ని ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఏవైనా పెద్ద వెహికల్ వచ్చినట్లయితే అవి మార్నింగ్ వరకు కూడా టోల్ ప్లాజా దగ్గర అన్నవరం క్రాస్ కుప్పం ఏరియాలో అన్నవరం క్రాస్ దగ్గర బైరపల్లి దగ్గర తర్వాత కేజీఎఫ్ పలంనేరు పట్రపల్లి దగ్గర హెవీ వెహికల్ మార్నింగ్ వరకు ఆటో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మార్నింగే దాన్ని పంపడం జరుగుతుంది. ఇదంతా వాహనదారులు గుర్తుపెట్టుకొని సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఒకవేళ ఎవరికన్నా ఇదందరూ దీన్ని విన్నవాళ్ళు వాహనదారులకు కూడా మీరు కూడా మాకు పోలీసులు సహకరించి ఇవి వాళ్ళకి వాహనదారులకు తెలియపరచాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం.